టూరిస్ట్ ఛానల్. లిక్కర్కు సంబంధించిన ఎలాంటి ఆసక్తికరమైన విషయాలైనా సరే తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? అయితే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. వెల్కమ్ టు కేటీవీ స్పిరిట్. కమింగ్ టు ద పాయింట్, మందుబాబులు ఇది స్పెషల్గా మీకోసమే. మందులో మంచింకని అవి ఇవి తెగ లాగించేస్తున్నారా? అయితే కొన్ని ఆహార పదార్థాలు మాత్రం యమ డేంజర్ అని చెప్తున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా మందు కొట్టేటప్పుడు రుచికరమైన ఫుడ్ ఉంటే మంచింకి ఆ కిక్కే వేరప్ప. కావాలని స్పెసిఫిక్గా చాలామంది కొన్ని రకాలైన ఫుడ్స్కి అలవాటు పడిపోతారు. బాయిల్డ్ పల్లి, ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్స్, మంచూరియా, పకోడీ, చికెన్ ఫ్రై, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా అన్నీ తెగ బుక్కేస్తుంటారు. అయితే తాగేటప్పుడు ఏమేమి తినకూడదు, ఏమేమి అవాయిడ్ చేయాలో మీకేమైనా తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆల్కహాల్లో మునిగిపోయే ముందు చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు అస్సలు తినకూడదు. ముఖ్యంగా డీప్గా ఫ్రై చేసినవి అవాయిడ్ చేస్తే శరీరానికి చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరీ అలా అని ఏమీ తినకుండా ఎలా ఉంటారు? వేయించిన ఆహారాలు, ఆమ్ల ఆహారాలు, కెఫిన్ ఇంకా సాధారణ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేవి తినద్దు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి. నిజానికి ఆల్కహాల్ ద్వారా ఇప్పటికే గ్లూకోజ్ లెవెల్స్ ప్రభావితమవుతాయి. ఇంకా మీరు తీసుకునే ఫుడ్ కూడా అలాంటిదే అయితే ప్రమాదమే కదా. మందు కొట్టేటప్పుడు చాలామంది బ్యాచ్లో ఒకరు తిండిపైనే ఫోకస్ చేస్తారు. అంతేకాదు, మందు తాగని వాళ్ళు ఉంటే స్నాక్స్ తెగ కుమ్మేస్తుంటారు. ఇలాంటప్పుడు తెలియకుండానే మందు తాగే వాళ్ళు సైతం వాటిని తినేస్తుంటారు. అది మంచిదా చెడ్డదా అనే విషయం పక్కన పెడితే, మద్యం సేవించే సమయంలో వేరుశనగ, జీడిపప్పులు ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. కొంత మోతాదు వరకు ఇది ఓకే, కానీ ఎక్కువ తింటే కష్టమే అంటున్నారు నిపుణులు. మరి ఏం తినాలి, ఏది అవాయిడ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. మందు తాగేటప్పుడు వేరుశనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల మరీ ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మితంగా తినాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి పల్లీలు ఎక్కువగా తింటే వాంతులయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, మద్యం సేవించే సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. పాలతో చేసినవి ఏవి కూడా అంత మంచివి కాదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశాలైతే ఉంటాయి. ఆల్కహాల్ సేవిస్తున్న సమయంలో లేదా ఆ తర్వాత కూడా తీయని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తు రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి మత్తు వల్ల నియంత్రణ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మద్యం తాగేవారు బ్రెడ్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్, గుండె మంట, ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చాలామందికి ఉండే హ్యాబిట్ ఏంటంటే మిరపకాయ బజ్జీ. ఇది చూస్తేనే నోరూరిపోతుంది. ఇది కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు నిపుణులు. శనగపిండితో చేసే ఆహార పదార్థాల కంటే బియ్యం పిండితో చేసేవి కొంచెం మేలు చేస్తాయని అంటున్నారు. రాగి పిండితో చేసిన ఆహార పదార్థాలు కూడా బెటర్. గుడ్లు, ఓట్స్, అరటిపండు, సాల్మన్, గ్రీక్ పెరుగు, చియా పుడ్డింగ్, బెర్రీలు మరియు ఆస్పరాగస్ వంటి కొన్ని ఆహారాలు ఆల్కహాల్ను గ్రహించి దాని ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. మద్యపానానికి ముందు వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆల్కహాల్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించే ఛాన్స్ ఉంది. సో చూశారు కదా, మందు కొట్టేటప్పుడు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అలాగే ఏం తినాలి, ఏం తినకూడదని మీ మందు బ్యాచ్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.